టీడీపీలో చేరితే ఆ చేరికను కాపు సంక్షేమ సేనకు ఆపాదిస్తూ కొందరు దుష్ప్రచారం చేయడం తగదన్నారు నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు సుధామాధవ్. కాపు సంక్షేమ సేన నాయకుడిగా చేగుండి సూర్యప్రకాష్ను సంబోధించడాన్ని ఆయన ఖండించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఎలా అయితే అండగా నిలుస్తుందో కాపు సంక్షేమ సేన కూడా జనసేనకు అలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ జనసేన టీడీపీల సంయుక్త ప్రభుత్వ స్థాపన అన్న నినాదంపైనే బలంగా ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి జనసేన టీడీపీలను గెలిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వెంకట సుధామాధవ్ బెల్లపు, నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడినండి. సో ప్రస్తుతం మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చేగుండి హరిరామ్ జోగయ్య గారి సూచనల మేరకు మేమందరం కూడా ప్రతి జిల్లాలో కూడా అందరికీ కూడా ఒక కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఇప్పుడు వచ్చిందండి. వారి చేగుండి హరిరామ్ జోగయ్య గారి పుత్రులైన శ్రీ సూర్యప్రకాష్ గారు నిన్న వారు ఎక్కడ మనస్తాపం చెందారో వారి పర్సనల్ కారణాల రీత్యా వారు జనసేన పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలోకి జగన్ గారి సమక్షంలో చేరడం జరిగిందండి. దీనికి గాను కాపు సంక్షేమ సేనకు గాను ఎటువంటి సంబంధమో లేదండి. ఎందుకంటే కాపు సంక్షేమ సేనలో ఎటువంటి పదవులు లేనటువంటి సూర్యప్రకాష్ గారు కేవలం జనసేనలో ఉండి దాని ద్వారానే వారు పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ విభేదించో లేకపోతే ఏదన్నా దేనికన్నా ఆశించో వారు స్వతహాగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో వారు పార్టీ మారడం జరిగింది.